అందరికీ నమస్కారం అండి. గుర్తుపట్టారా? శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడికి ఎంతోమంది భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి భక్తితో ఈ ఆలయానికి వస్తుంటారు. చూడండి, స్వామి మమ్ము కరుణించు, స్వామి మా తప్పులుంటే క్షమించు అని భక్తులు వేడుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. ఆయన కొలువై ఉన్న దివ్య స్థలం. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. గోవింద గోవింద. నీ సన్నిధికి ఎంతో మంది భక్తులు కోట్లలో వస్తుంటారు. స్వామి మమ్ము కరుణించమని కొందరు, స్వామి మా తప్పులుంటే క్షమించమని కొందరు, ఏమీ తెలియని వాళ్ళు కొందరు, అన్నీ తెలిసిన వాళ్ళు కొందరు, అందరూ తెలిసి తెలియని వాళ్ళు, వాళ్ళు కోరుకున్న కోరిక తీరిన వాళ్ళు, తీరవలసిన వాళ్ళు అందరూ వస్తుంటారు. స్వామివారి భక్తితో తలనినాలు అర్పించుకుని ఆ స్వామివారికి మొక్కు తీర్చుకుని వెళుతుంటారు. నేను 2000 సంవత్సరం, దాదాపు 25 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 24 ఫస్ట్ టైం వచ్చాను. చాలాసార్లు వచ్చాను. అలిపిరి కాలినడక చాలాసార్లు నడిచాను. అమ్మా నాన్నలతో వచ్చాను, అక్కా బావలతో వచ్చాను, తమ్ముడితో వచ్చాను, అందరితోనూ వచ్చాను, ఫ్రెండ్స్తోనూ వచ్చాను, నా భార్య బిడ్డలతోనూ వచ్చాను. వస్తూనే ఉంటాను. తెలియని ఎమోషన్. తిరుపతి అనగానే మా దేవుడు నేను కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని నమ్మకంతో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామి వచ్చిన భక్తులందరినీ దయతో చూసి వాళ్ళని కోరికలు నెరవేర్చాలని కోరుకుంటాను. అదివో అల్లదివో శ్రీ హరివాసం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. వేల మంది భక్తులు ప్రతిరోజు 365 రోజులు వస్తూనే ఉంటారు. స్వామివారిని దర్శించుకుని వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. స్వామివారిని ఎన్నిసార్లు చూసినా తనువు తీరని రూపం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందరికీ న్యాయం చేయాలని, అందరిని రక్షిస్తూ ఉండాలని కోరుకుంటాను. గోవింద గోవింద. గోవింద గోవింద. గోవింద గోవింద.